ముందుగా మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. ఈ ఢిల్లీలో అంట ఒక జడ్జి, హైకోర్టు జడ్జి ఇంట్లో మొన్న ఏది ఓలి పండుగ నాడు మధ్య జోరుగా ఓలి పండుగ ఆడిరట. ఓలి పండుగ ఆడితే ఆ ఓలి పండుగల చిన్నపాటి అగ్ని ప్రమాదం జరిగిందట. ఈ అగ్ని ప్రమాదం జరగానే ఏం చేస్తారు, అగ్నిమాపక కేంద్రం వాళ్ళకైతే ఫోన్ చేస్తారుగా, ఇక్కడ సంగతి సార్ మా ఇంట్లో మొత్తం నిప్పులు ఎగుతున్నాయి, జర వచ్చి కాపాడరు అని చెప్పగానే ఏదో బండి వేసుకొని ఆ గడగొయ్య బండి వేసుకొని పోయిరట, నీళ్ళ ట్యాంక్ వేసుకొని. ఆ నిప్పులు చల్లారిపోయే క్రమంలో ఏమైందంట, అక్కడ ఉన్న సిబ్బంది ఒక ఆయన అటు సైడ్ చూస్తారు కదా, వాళ్ళ ఇంట్లో కట్టలకే ఉన్నాయంటే డబ్బులు. అరే గిని పైసలు ఉన్నాయని చిన్న ఊగుట అది ముచ్చట పాడైపోయిన ఆడి తెలిసి బయట పోలీసుల దాకా పోయింది. దగ్గర 15 కోట్ల రూపాయలు ఉన్నాయట. ఒకలేమో 15 కోట్లు అంటారు, ఒకలేమో 50 కోట్లు అంటారు. మరి అది నిజమా ఇది నిజమా అనేది అయితే ఇక ఏమంటారు పెద్ద సార్లకి ఎరక. కానీ ఈ 15 కోట్ల రూపాయలు ఇంట్లో పెట్టుకొని ఏ పని చేస్తుండ్రు అసలు ఈ జడ్జి అంటూనికి యాడికెళ్ళి వచ్చినాయి ఈ పైసలన్నీ? ఓ 1500 రూపాయలు ఉంటానికి చాలా తక్లీఫ్ అవుతుంది పాలే ఇళ్ళల్లో. అసలుంటిది 15 కోట్ల రూపాయలు ఏడుకి పైసలు ఏంటి అక్రమంగా వచ్చిన సంపాదన అంట. ఆ జడ్జి ఆయన తీర్పులు ఇస్తారంట. ఇక లాభం లేదయ్యా, నీకు ఈ జడ్జికి నీకు సంబంధం లేదు, నువ్వు ఏమంటే వెళ్ళిపోయి ఇళ్ళకెళ్ళానేమో సస్పెండ్ చేద్దామని కొందరు అంటారంట, బదిలీ చేద్దామని కొందరు అంటారంట. ఇక బదిలీ చేస్తే మన న్యాయ వ్యవస్థ మీదనే జనాలకు మొత్తం ఏమంటారు నమ్మకం పోద్ది, ఈయన మొత్తం గంపదారాలని కొంతమంది అంటారట. నిజంగా కూడా ఒక ఉన్నతమైన ఏమంటారు పొజిషన్లో ఉండి ఆయన నౌకరు చేసుకుంటా ఈ కోటాను కోట్ల రూపాయలు ఏడుకెళ్ళి వచ్చి పాడైతున్నారా మీ దగ్గరికి? మీ కాడికి వస్తువులు మొత్తం లాగలే అంటే లంచం ఇస్తోళ్ళు వస్తువులు అంటే ఇప్పుడు న్యాయం చేయమని వస్తువులు సార్ తక్కువ ఉంటారు, కానీ లంచం ఇచ్చి తప్పు చేసినా కానీ జర మా తప్పు లేదని చెప్పురని చెప్తోళ్ళు చాలా మంది వస్తారు. గసంటోళ్ళ కాడ పైసలు తీసుకొని దగ్గర 15 కోట్లని ఇవ్వాలంటారు, 50 కోట్లని ఇవ్వాలంటారు. కానీ సరే 15 కోట్లే పెట్టుకుందాం పాడు. ఎక్కడివి 15 కోట్లు అంటే గిసంటి షెడ్ మొత్తం నింపొస్తున్నావు నాకు తెలిసి. చూడురి పైసలు ఉన్నోని దగ్గర అయితే చెట్టు కాయలు కాసినట్టే ఉంది. కాయలు కూడా అనదు, ఆకులే అనాలి. చెట్టుకి ఎన్ని ఆకులు ఉన్నాయో దాని పైసలు ఉంటట్టున్నాయి. నిజంగా కూడా న్యాయ వ్యవస్థ మీద జనాలకు అయితే నమ్మకం పోతుంది ఇటువంటి లంగలు దొంగలు ఉన్నందుకు. ఇది ఇట్లా ఉంటే ఈ అగ్నిమాపక కేంద్రం వాళ్ళు పోయారు కదా, అలా ఉన్న పెబ్బ అంటున్నట్ట, ఆయన ఇంట్లో ₹1 కూడా దొరకలేదు మాకు అంటున్నట్ట. మరి మేము దొరకలేదు అంటుంటే మరి మీ సిబ్బంది ఏమైనా దొరికిందని, మరి అసలు ఈ పైసలు ముచ్చట ఎక్కడిది? మరి అది దొరకలేదని చెప్పమని ఎవడన్నా మళ్ళీ ఏమైనా కిందగా ఏమైనా చేస్తారు మరి అగ్నిమాపక కేంద్రం వాళ్ళకు? ₹1 కూడా దొరకలేదంట. 15 కోట్ల నుంచి 50 కోట్లు ఉన్నాయని వీళ్ళే చెప్తారు, అది బయటకు వస్తుంది. మళ్ళీ తీరా మొత్తం రాయసం వస్తారా కల్లా మెదలకానికి అదేదో అది పెట్టింది అన్నట్టు. ఇక కోర్టు ఒక తీర్పునిచ్చే టైంలో లేకపోతే కేసు వేసే టైంలో అలా ఇంట్లో రూపాయలు దొరకలేదని ఇంకోటి కథలు పడతాడు. ఈ జనాలను నమ్మించే ఉపాయం తప్పితే ఏమన్నా ఉందా? ₹1 కూడా దొరకలేదా? మరి దొరకని ముచ్చట బయటకి ఇటు వచ్చింది మరి. అంతేనే కదా ప్రజలారా, ₹1 కూడా దొరకదంట. ₹1 సింగిల్ రూపాయి కూడా దొరకలేదని ఆయన అంటాడు. 15 కోట్ల రూపాయలు ఏమో దొరికినాయి, మొత్తం కట్టలకే పడినాయి ఆడ, అవి తలగబడుతుంటే కాపాడుకొచ్చామని కొంతమంది అంటారు. ఇంకొక ఇట్లా ఉంది ఇలా కథ. ఇంకో ముచ్చట ఏముందంటే మొన్న కాడ మొగని చంపగా ఒక ఆమె ఉంచుకుని ఆయన సోఫా చూసి నిన్న 3-4 రోజుల నుంచి మంచిగా పోలీసు వాళ్ళు మంచిగా తోడుపేట పెట్టిరట. తోడుపేట పెడితే చెప్పు ఇవ్వాలి ఎట్టేట చెప్పంటే పిలిపించిందట. ఇక బిడ్డ పుట్టినరోజు ఉందిరా, నువ్వైతేరా, నీవు లేని మరి బిడ్డ మన ప్రేమగల బిడ్డ, మరి పుట్టినరోజు చేసుకో నువ్వు రా అంటే ఆయన పక్క దేశంకి లండన్లో ఏమో పనిచేసేదటగా. రాగానే గో పెట్టిందట, అన్ననే తీసం వేసిందట. అంటే మత్తు నిద్ర బాగా వచ్చి బంద్ కలిపిందట. నిద్ర పోగానే దాన్ని కసి పాడైపోను కసి చూడురి అట్టే మీద కూర్చొని కత్తితోటి కట్టు గుండెల 3 పోట్లు పొడిచిందట. 3 పోట్లు పొడిచినాక జీవి ఇడిచినాక కూడా దాని కోపం చల్లారక ముంచుకొని ఆయన పిలిపించుకొని 15 ముక్కలుగా నరికిందట. 15 ముక్కలుగా నరికి నిద్రపోతాడు నరికి ఆ సిమెంట్ డబ్బాలు వేసి పైన సిమెంట్ వేసి నీళ్ళు పోసి మంచిగా మాల్ చేసినట్టు చేసిరట. చేసి అన్ననే వేసిరు. ఆ తర్వాత ఇప్పుడు 3-4 రోజుల నుంచి అదే ముచ్చట జరుగుతుంది. కానీ ఇవాళ మాత్రం చెప్పింది ఏంటంటే ఆడ ఉంచుకున్న ఆయన కంటే ముందుగా ఈమెనే 3 పోట్లు పొడిచిందట. గంత కసి. మళ్ళీ వీళ్ళది ప్రేమ వివాహం. ఆ ప్రేమ అనే పేరుకి ఇజ్జత్ ఇస్తారు. ఇటువంటి దొంగ ఇవ్వాలని మరి తిడితేనేమో పాడే తిట్టిరండి. మా ఏమంటారు మా మహిళా సోదరి మనల్ని ఏమంటారు అంటే
ఆడోళ్ళని గిట్ట తిడతారా గడ్డ తిడతారా అంటే మరి గిసోటి ఆడోళ్ళు ఉన్నప్పుడు తిట్టకుంటే ఏం చేస్తారు అక్కలారా? చేసుకున్న మొగని చంపి ఉంచుకున్నా చూసుకొని చేసుకున్నా చంపి కులుమనాలికి పోయిందంటే అది ఎంత పెద్ద ఆడమంటవి కావని ఇక ఏమనాలి? ఆడి మనిషి గాడిదాయిగా కామెంట్ రూపకంగా మీరే చెప్పు. గసోటి ముచ్చట్లు వచ్చినాయి, ఇక ఉంటా.